స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం లైట్ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ యొక్క లైట్ కాన్సెప్ట్స్ అనేవి జనరల్గా నేను ఈ యొక్క లైట్ కాన్సెప్ట్లో మొత్తం మీద 100 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 100 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, అన్నీ ఇంపార్టెంటే, అన్నీ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినవే. ట్రిక్కీ క్వశ్చన్స్. ట్రిక్కీ అంటే ఏం లేదు, తెలిస్తే ఆన్సర్ పెట్టగలం, తెలియకపోతే ఆన్సర్ పెట్టలేం, అంతే. మరి అది తెలియాలంటే కాన్సెప్ట్ తెలియాల్సిందే. కాన్సెప్ట్ తెలియకుండా మీరు అసలు ఏమీ చేయలేరు, ఓకేనా? ఈ యొక్క కాన్సెప్ట్ తెలియకుండా మీరు ఏమీ చేయలేరు. అయితే నేను డైరెక్ట్గా బిట్స్ పెద్దాం అనుకున్నాను, కానీ బిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే సో ఆ బిట్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక కాన్కేవ్ మిర్రర్ అనేది ఏ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది, సి దగ్గర పెడితే ఏ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, లేదా ఎఫ్ దగ్గర పెడితే ఏ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, బిహైండ్ సి పెడితే ఏం ఫామ్ చేస్తుంది, లేదు బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్య పెడితే ఏం ఫామ్ చేస్తుంది, బిట్వీన్ పి అండ్ ఎఫ్ దగ్గర పెడితే ఏం ఫామ్ చేస్తుంది, ఎరెక్టెడా, వర్చువలా, రియలా, ఇన్వర్టెడా, లేకపోతే డిమినిష్ అంటే చిన్న సైజా, పెద్ద సైజా, లార్జా, సేమ్ సైజా, ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ అన్నీ కూడా అడిగేస్తారు, డైరెక్ట్గా అడిగేస్తారు, కానీ తెలియదు ఎవరికి. ఎందుకు తెలియదు అంటే, ఎందుకు తెలియదు నేను చెప్తాను చూడండి. మీరు ఫాలో అయ్యే ఏ బుక్ అయినా సరే, అది మీరు ఫాలో అయ్యే రన్నర్స్ బుక్ కానీ ఇంకేదైనా సరే, అది ఎలా ఉండిద్ది అంటే ఒక టేబుల్ ఇచ్చేస్తారు మీకు. ఆ టేబుల్ ఏంటో తెలుసా? మీరు అందరూ చూసే ఉంటారు. ఆ టేబుల్ ఏంటి అంటే ఇట్లా ఇచ్చేస్తారు. ప్రతి బుక్లో ఇదే టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్ చూస్తే ఏం అర్థమైతే నాకైతే అర్థం కాదు, ఓకేనా? ఏమిస్తారంటే చూడండి, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్, సిక్స్త్ కేస్. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్, సిక్స్త్ కేస్, ఇలా ఇచ్చేస్తారా? ఇచ్చేసిన తర్వాత ఇమేజ్ పొజిషన్, ఆబ్జెక్ట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్, ఓకేనా? సైజ్ ఆఫ్ ది ఇమేజ్, ఓకేనా? వస్తువు యొక్క స్థానము, ఈ యొక్క చిత్రం పడే ప్రతిబింబం యొక్క స్థానము, దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క సైజ్ ఏంటి అని ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏంటి, ఎట్ ఇన్ఫినిటీ ఎఫ్, మీకు అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను? దీని యొక్క నేచర్ ఏంటిది, రియల్, దీని యొక్క సైజ్ అంతా డిమినిష్డ్ అంటే వెరీ స్మాల్ సైజ్, ఇట్లా అన్నీ ఇచ్చేస్తారు. చూడంగానే ఫస్ట్ ఈ టేబుల్ చూడంగానే దీని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండదు అనమాట. ఎవరు పోనీ చూసి చదువుదామా, ట్రై చేద్దామా అంటే, సరే ఇది చదివేలోపు ఇది మర్చిపోతాం, ఇది చదివేలోపు ఈ రెండు మర్చిపోతాం, అసలు ఏంటిది? కానీ క్వశ్చన్స్ మాత్రం అడుగుతున్నారు, ఓకేనా? ఇక్కడ నేను చెప్పేది మాత్రం యూపీఎస్సి ప్రిలిమ్స్ వరకు యూజ్ అయ్యిద్ది, సివిల్స్ ప్రిలిమ్స్ వరకు యూజ్ అయ్యే కాన్సెప్ట్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? చెప్పడానికి నాకు కూడా లోపల షివరింగ్గానే ఉంది, కానీ నేను చెప్తున్నాను, మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క లైట్ కాన్సెప్ట్ నేను చెప్పడానికి 12 to 16 hours పట్టిద్ది, కానీ ఇక్కడ నేను మ్యాక్సిమము మీకు ఇన్డెప్త్ అనాలిసిస్ నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు అంటే అసలు ఇక్కడ పైన అంటే కాన్సెప్ట్ వైజ్గానే పాయింట్ టు పాయింట్ వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది. ఇప్పుడు నేను ఈ టాపిక్ని ఇప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు, ఎందుకంటే థియరీ అయిద్దో లేదో కూడా నాకు తెలియదు, ఓకేనా? సో నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను అందరికి చెప్పదలుచుకుంది ఏంటిది అంటే, ఒకటి, ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళైతేనే వినండి. ఇంకొకటి, మీకు ఖచ్చితంగా బోర్ కొట్టిద్దేమో, బోర్ కొట్టకుండా నేను ట్రై చేస్తాను. ఇంకొకటి, బోర్ కొట్టినా సరే వినండి. నేను మ్యాక్సిమం 1 hour చెప్తానేమో ఈ కాన్సెప్ట్, ఓకేనా? మొత్తం కాన్సెప్ట్ కాదు, లైట్ మొత్తం కాదు, నేను ఎంచుకున్న ఒక కాన్సెప్ట్ ఈరోజు ఎంచుకున్నాను, ఆ కాన్సెప్ట్ ఒక 1 hour చెప్తున్నాము. ఈ 1 hourలో మీకు బోర్ కొట్టినా వినండి, ఎందుకు సార్ ఇలా అంటున్నారు, మీకు అర్థమైపోయినా వినండి, ఎందుకు సార్ ఇలా అంటున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ 1 hour ఎక్స్ప్లెయిన్ చేసేది 5 minutesలో చెప్తాను, చివరిలో చెప్తాను. ఈ 1 hour కాన్సెప్ట్ని 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 5 minutes మీకు అర్థం అవ్వాలంటే షార్ట్కట్లో చెప్పేస్తాను. చూడండి, నేను ఫస్ట్ 1 hour నుంచి చెప్పాను కదా, మీకు అర్థమైపోయినా పర్లేదు అని చెప్పాను. సో ఈ 1 hour చెప్పేది కూడా నేను 5 minutesలో మీకు షార్ట్కట్లో చెప్పగలను. ఇప్పుడు ఈ టేబుల్ చెప్పడానికే నా యొక్క ఏంటిది ఇంటెన్షన్ అంతా, ఈ టేబుల్ మీకు అర్థం అవ్వాలనే. ఈ టేబుల్ అర్థమైతే 6 cases మీకు వచ్చేసినట్టే. ఈ 6 వస్తే నెక్స్ట్ కాన్వెక్స్కి 2 cases ఉంటాయి, 8 cases అయిపోతాయి. ఈ యొక్క 6 cases కాన్వెక్స్ మిర్రర్లో ఒక 2 cases, మొత్తం 8 cases అయిపోతే తర్వాత కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ మిర్రర్,
కాన్వెక్స్ లెన్స్ ఉన్నాయి కదా, ఇదేంటిది మిర్రర్స్ అంటే దర్పణాలు, అవేంటివి కటకాలు కదా. సో ఈ 8 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే ఈ 8 కాన్సెప్ట్స్ని అక్కడ రిలేట్ చేస్తాను. ఇవి నేర్చుకుంటే 90% మీరు లెన్స్ కటకాలు కూడా నేర్చుకున్నట్టే లెక్క. సో మీకు ఇప్పుడు బేస్ ఏంటి, ఈ 6 ఎలా వచ్చాయి అనేదే నేను ఒక గంట మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు 3 మార్కులు కావాలంటే వినండి, ఓకేనా. మీకు అర్థం అయిపోయినా కూడా వినండి, అర్థం అవ్వకపోయినా కూడా వినండి. ఎందుకు అంటే చివరి 5 నిమిషాలే ఇంపార్టెంట్. ఎందుకు చివరి 5 నిమిషాలు ఇంపార్టెంట్ అంటే ఆ చివరి 5 నిమిషాలు షార్ట్కట్లో నేను చెప్పాలి అంటే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే ఆ 5 మినిట్స్ మీకు అర్థమైంది. 5 మినిట్సే కదా అని స్కిప్ చేసి చివరి 5 మినిట్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం అర్థం అవుతుంది అనమాట, ఓకేనా. నేను మీకు చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను, మీ మైండ్కి కష్టపెట్టకుండా ఫ్రీగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం. ఏంటిది, లైట్ కాన్సెప్ట్. చూడండి నేను ఇంకొకటి చెప్తున్నాను, అదేంటి అంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి చెప్పడానికి అంత ఈజీగా ఉండవు, కానీ నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను ప్రతి పదం, ఒక పదం ఇలా రాశాను అంటే అది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఆల్రెడీ ఇచ్చిందైతేనే నేను చెప్తాను, ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి పదము ఇంపార్టెంటే. నేను చెప్పే ప్రతి పదము బిట్టు ఆల్రెడీ ఇచ్చిందే, ఫ్యూచర్లో ఆల్రెడీ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నదే. ఇంకొక విషయం ఏంటి అంటే కొన్ని లైట్లో చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, పత్తాపారం కాన్సెప్ట్స్ అంటాం వాటిని. ఏంటివి అంటే ఎందుకని ఆకాశం నీలంగా ఉంది, ఎందుకని ఎండమావులు ఏర్పడతాయి, ఎందుకని సీడీకి కలర్ఫుల్గా సీడీని తీసుకెళ్ళి ఎండలో పెడితే కలర్ఫుల్గా ఎందుకు కలర్స్ వస్తాయి, వాటర్లో బబుల్స్ వస్తాయి కదా, వాటర్ బబుల్స్ ఇట్లా సోప్ బబుల్స్ ఇలా అంటే వాటి మీద ఎందుకు కలర్స్ ఏర్పడతాయి. ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ అన్నమాట. అవి నాతో ఎందుకు పని, మీరు చదువుకున్నా తెలిసింది. అవేంటివి, ప్రాపర్టీస్ ఆఫ్ లైట్స్ ఏంటిది, పోలరైజేషన్, డిస్పర్షన్, స్కాటరింగ్, ఇట్లాంటి చిన్నవి ఉన్నాయి కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇవి ఉన్నాయి కదా, అవి మీరు చదువుకున్నా వస్తాయి. అవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు అర్థం కానిది నేను చెప్తాను, మీకు తెలియని విషయం నేను చెప్తాను, మీకు తెలిసిన విషయం నేను చెప్తే ఏం ఉపయోగం ఉంటుంది మీకు, మీ టైం వేస్ట్ తప్ప. సో మీకు తెలియని విషయం నేను చెప్తాను, ఓకేనా. మిగతా అన్ని మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకేనా. లైట్, అసలు లైట్ అంటే ఏంటమ్మా, లైట్ అంటే ఏంటి అంటే లైట్ ఈజ్ ఏ ఎనర్జీ. కాంతి అనేది ఒక శక్తి స్వరూపము. అయితే ఈ కాంతికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? సోర్సెస్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు. ఆ సోర్సెస్ ఏంటి సార్? ఈ సోర్సెస్ ఏంటివి అంటే ఒకటి లూమినస్ సోర్సెస్ అంటారు. లూమినస్ సోర్సెస్ ఏంటి? లూమినస్ సోర్స్ అంటే స్వయంగా తనంతట తానుగా ప్రకాశించగలిగేది లూమినస్ సోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఎగ్జాంపుల్స్ ఏంటిది? సన్, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ల్యాంప్, ఇంకా ఏమన్నా ఉన్నాయా? క్యాండిల్, ఓకేనా, క్యాండిల్. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఎలక్ట్రిక్ బల్బ్ కూడా అంతే కదా, స్వయం ప్రకాశమే, ఎలక్ట్రిక్ బల్బ్, ఓకేనా. ఇంకేంటి సార్ సోర్సెస్లో ఇంకేమైనా ఉన్నాయా? నాన్ లూమినస్ సోర్సెస్ అంటే స్వయం ప్రకాశకాలు కానివి. అవి ఏంటివి సార్? ఎగ్జాంపుల్స్ చెప్పండి. మనమే తీసుకొని హ్యూమన్ బాడీ, మనం ఎదుటి వాళ్ళని కనిపించట్లేదా? కనిపిస్తున్నాం కదా, అలా అని చెప్పేసి మన రిఫ్లెక్షన్ వల్లే కదా, అది కూడా ఒక కాన్సెప్ట్, ఓకేనా. సో హ్యూమన్ బీయింగ్ కూడా నాన్ లూమినస్ సోర్సే. ఇంకేమైనా ఉన్నాయా? చైర్, మనకు రోజు వాడుకునే చైర్. బ్లాక్ బోర్డు కూడా అమ్మ, బ్లాక్ బోర్డు. ఈ డిజిటల్ బోర్డు కాదు, డిజిటల్ బోర్డు ఎమిట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ బల్బ్ లాగా లైట్ ఎమిట్ చేస్తుంది, ఓకేనా. ఇది బ్లాక్ బోర్డు. ఇలాంటి సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకు సార్ చిన్నపిల్లలకి చెప్పినట్టు ఇవి చెప్తున్నారు? గ్రూప్ డిలో చాలాసార్లు అడిగారు, ఎన్టీపీసీలో అడిగారు, గ్రూప్ డిలో చాలాసార్లు అడిగారు, ఎగ్జాంపుల్స్ అడిగారు. అందుకే చెప్పాను, ఊరికే చెప్పలేదు, ఓకేనా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం, ఓకేనా. ఓకే, ఇది కాన్సెప్ట్, ఓకేనా. ఇది బేసిక్ ఐడియా దాని గురించి, ఓకేనా. ఆ తర్వాత ఏం చెప్పుకుందాము అంటే, ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క సోర్సెస్, లిమిటెడ్ సోర్సెస్ అయిపోయినాక కదా, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు లైట్కి మీడియం అవసరం లేదు, ప్రయాణించడానికి మీడియం అవసరం లేదు. ఇది ఒక ప్రాపర్టీ, లైట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇన్ఫినిటీ నుంచి, విశ్వం నుంచి, అంటే ఎక్కడో దూరం నుంచి మనకి లైట్ ట్రావెల్ అవుతుందంటే మధ్యలో మనకి అట్మాస్ఫియర్ ఉండదు, అయినా సరే లైట్ ట్రావెల్ అవుతుందిగా, ఆ విషయం తెలుసు కదా, మళ్ళీ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఈ యొక్క లైట్ కొన్ని మీడియంస్లో ఈ యొక్క యానకాలంలో కొన్ని రకాలుగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అవి ఏంటివి అంటే మెయిన్గా ఈ లైట్ ట్రావెల్ని, అంటే
ఈ యొక్క లైట్ అనేది కొన్నిట్లో ఈజీగా ట్రావెల్ అయింది. ఈ లైట్ అనేది కొన్నిట్లో ఈజీగా ట్రావెల్ అయిపోయింది, ఇంకొన్నిట్లో పార్షియల్గా ట్రావెల్ అయింది, ఇంకొన్నిట్లో అసలు అవ్వలేదు అనమాట. ఈ యొక్క లైట్ అనేది కొన్నిట్లోనేమో పార్షియల్గా అయింది, ఇంకొన్నిట్లోనేమో అవ్వదు. అవి ఏంటి ఒకసారి చూద్దాం, ఓకేనా? సో ఒకటి ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ మీడియం అంటారు. ట్రాన్స్పరెంట్ మీడియం ఏంటి సార్ ఈ ట్రాన్స్పరెంట్ మీడియం అంటే? ఓకేనా, లైట్ తన గుండా ఈ యొక్క యానకాల గుండా లైట్ ఈ యొక్క ట్రాన్స్పరెంట్ మీడియాల గుండా ఈజీగా ట్రావెల్ చేయగలదు. లైట్ వీటి యొక్క ట్రాన్స్పరెంట్ ఈ యొక్క మీడియా నుంచి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలదు. ఎలా సార్? ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎయిర్, ఇంకోటి ఏంటంటే గ్లాస్, వీటి నుంచి ఇంకా ఉన్నాయి. వీటి నుంచి ఈ యొక్క లైట్ అనేది ఈజీగా వాటి నుంచి ప్రసరింపజేయగలదు, ఎలాంటి డీవియేషన్స్ కూడా లేకుండా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లూసెంట్ మీడియం. ఈ ట్రాన్స్లూసెంట్ మీడియం ఏంటంటే ఈ లైట్ అనేది అంత ఈజీగా మూవ్ అవ్వదు, వాటిలో నుంచి పార్షియల్గా మాత్రమే మూవ్ అవుతుంది. ఏంటి సార్ ఎగ్జాంపుల్స్ అంటే? పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని తీసుకోండి, పేపర్ని తీసుకున్నాక లైట్ ఇక్కడ నుంచి వేయండి, పేపర్ ఇలా తీసుకోండి, లైట్ ఇక్కడ నుంచి వేయండి, అవతలకు లైట్ ఎలా వెళ్తుంది, కానీ ఎలా వెళ్తుంది? సగం మాత్రమే, అంటే పార్షియల్గా, ఇన్కంప్లీట్గా వెళ్తుంది. పూర్తిగా పేపర్ తీసేసి వేసినంత ఫాస్ట్గా, వేసినంత క్లారిటీగా వెళ్ళదు. పేపర్ తీసుకుని ఇలా పెడితే పేపర్ అవతలకి పార్షియల్గా వెళ్ళిద్ది. సో ఇదొక మీడియం. నెక్స్ట్ ఒపెక్ మీడియం. ఈ యొక్క యానకం ఏంటి సార్ అంటే అసలు లైట్ తన గుండా ట్రావెల్ చేయనివ్వదు, లైట్ తన గుండా కంప్లీట్గా ట్రావెల్ చేయనివ్వదు. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? వుడ్, చెక్క, ఓకేనా? వాల్లో మనం వేస్తే అవతలకి వెళ్తుందా? వెళ్ళదు కదా. సో ఇవి ఎగ్జాంపుల్స్, ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇవి మీడియంస్ గురించి, ఓకేనా? ఈ మీడియంస్ తర్వాత మీకు చెప్పాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. అది ఏంటిది అంటే రే అంటే ఏంటి? కిరణము. ఓకేనా? అయితే ఈ రేనే ఏమంటాం అంటే ఈ యొక్క రే అనేది, ఒక కిరణం అనేది ఒక స్ట్రైట్ లైన్ అనమాట, ఓకేనా? రే ఈజ్ ఏ కిరణము అనేది ఒక సమాంతర రేఖలా ఉండిద్ది, ఓకేనా? స్ట్రైట్ లైన్, ఓకేనా? లైట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, ఓకేనా? అయితే నెక్స్ట్ ఈ యొక్క రేస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ ఎంతవరకు యూజ్ అయితే అంతవరకే చెప్తాను ఆ కాన్సెప్ట్. అదేంటిది అంటే కన్వర్జింగ్ రే అంటారు. కన్వర్జింగ్ రే, ఓకేనా? కన్వర్జింగ్ రే ఏంటి సార్? ఈ కన్వర్జింగ్ రే అంటే ఒక రే అనేది చూడండి, ఒక పాయింట్ దగ్గరికి అన్ని యొక్క రేసు వచ్చి, ఒక పాయింట్ దగ్గరికి అన్ని రేసు వచ్చేసి, ఓకేనా? ఒక పాయింట్ దగ్గరికి అన్ని రేసు వచ్చి మీట్ అవుతాయి. ఒకవేళ అన్ని రేసు వచ్చి ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే వీటిని కన్వర్జింగ్ రేస్ అంటారు. కన్వర్జింగ్ రేస్. ఒక పాయింట్ దగ్గరికి అన్ని రేసు వచ్చి చేరితే కన్వర్జింగ్ రేస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, తర్వాత దీన్ని నేను రిలేట్ చేస్తాను. అయితే నెక్స్ట్ డైవర్జింగ్ రే. ఈ యొక్క డైవర్జింగ్ రే ఏంటి సార్ అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి అన్ని లైట్ రేసు విడిపోతాయి, ఇట్లా దూరంగా విడిపోతాయి. ఈ యారో మార్క్ కూడా ఇంపార్టెంటే, ఓకేనా? వీటిని ఏమంటారు సార్ అంటే డైవర్జింగ్ రేస్, ఓకేనా? ఇక్కడ నేను మీకు ఒకటి అలవాటు చేయాలనుకుంటున్నాను. అది ఏంటిది అంటే నేను తర్వాత వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ అది ఏంటిది అంటే చూడండి, కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ. కాన్కేవ్ అంటే ఏంటిది? పుటాకార దర్పణం. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్, ఓకేనా? కాన్కేవ్ ఈజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం అనేది ఏంటిది అంటే డైవర్జింగ్ మిర్రర్. చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? అసలు రే అంటే ఏంటి అని చాలాసార్లు అడిగారు. కన్వర్జింగ్ రే అంటే ఏంటి అని అడిగారు. డైవర్జింగ్ రే అంటే అడిగేశారు. తర్వాత ఈ యొక్క కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటిది, డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి కూడా అడిగారు. నేను ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే చూడండి,
కాన్వెక్స్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్. ఎలా సార్ అంటే ఒక పాయింట్ దగ్గరికి ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో అన్ని రేసు వచ్చి ఒకే చోట కలుస్తాయి. అందుకనే ఆ కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జింగ్ మిర్రర్ అన్నారు. ఒక పాయింట్ దగ్గర నుంచి అన్ని రేసు విడిపోతాయి. ఇలా విడిపోవడాన్ని డైవర్జింగ్ రేస్ అంటారు. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్కడ జరిగింది అంటే కాన్వెక్స్ మిర్రర్లో జరిగింది. అందుకనే వాటిని డైవర్జింగ్ మిర్రర్ అన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తాను అంటే రిఫ్లెక్షన్. లైట్ ప్రాపర్టీ మీకు తెలుసు కదమ్మా. లైట్ ప్రాపర్టీలో కూడా ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా. రిఫ్లెక్షన్. ఓకేనా. అయితే ఈ యొక్క రిఫ్లెక్షన్, అసలు ఈ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ అంటారు. బౌన్సింగ్ బ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడకి బంతిని తీసుకొచ్చి కొడితే మళ్ళీ అది ఇలా వెనక్కి బ్యాక్ వస్తుందా? లైట్ కూడా అంతే. ఏదైనా ఒక తలానికి ఇలా గట్టిగా వెళ్ళి కొడితే అది వెళ్ళి తాకితే, ఒక తలాన్ని వెళ్ళి తాకితే మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయ్యిద్ది. ఓకేనా. దాన్నే రిఫ్లెక్షన్ అని అంటారు. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది సార్ చూడండి, మీకు నేను కొన్ని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఇక్కడ నేను మీకు ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇక్కడ చెప్తున్నాను. మొత్తము చెప్పట్లేదు, మొత్తం కాన్సెప్ట్ చెప్పట్లేదు. ఓకేనా. మీరు ఓపికతో వినండి, మొత్తం కవర్ చేస్తాను. మ్యాక్సిమం మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తాను. లాస్ ఆఫ్ రేస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లెయిన్ మిర్రర్ అనుకోండి. ఇదొక మిర్రర్. ఓకేనా. అయితే ఈ మిర్రర్కి ఇలా సిల్వర్ కోటింగ్ ఇస్తారు. ఓకేనా. అలా ఇస్తేనే కదా దాన్ని మిర్రర్ అంటాం, లేకపోతే గ్లాస్ అంటాం. ఓకేనా. వెనక సైడ్ పాలిష్ చేస్తాం అనమాట. ఓకేనా. కోటింగ్ చేసాం. అయితే చూడండి, ఒక లైట్ రే అనేది ఈ తలం మీద ఇలా పడింది. దీన్ని ఏమంటారమ్మా? ఇన్సిడెంట్ రే. ఏమంటారు? పతన కోణము అని కూడా అంటారు, ఇన్సిడెంట్ రే. అయితే చూడండి, దీనికి ఈ యొక్క మిర్రర్కి లంబంగా మనం ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసుకుంటాము. ఇమాజినరీ లైన్ ఎందుకు డ్రా చేస్తాము అంటే ఈ యొక్క పతన కోణం నుంచి పరావర్తన కోణం ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందని తెలుసుకోవడానికి. దీన్ని ఏమంటామమ్మా? ఇన్సిడెంట్ రే, పతన కోణము. సో పరావర్తన కోణం అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే నార్మల్. ఓకేనా. ఇది ఒక ఇమాజినరీ లైన్. ఈ యొక్క సర్ఫేస్కి అంటే ఈ యొక్క లైట్ యొక్క సర్ఫేస్కి లంబంగా ఇమాజినరీగా మనం తీసుకుంటాం, ఊహా చిత్రం లాగా. ఓకేనా. దీని ఏమంటారు? రిఫ్లెక్టింగ్ రే అంటారు. ఇదేమో పతన రేఖ, ఇదేమో పరావర్తన రేఖ. ఇక్కడ ఉండే యాంగిల్ని పతన కోణము అంటారు, ఇక్కడ ఉండే యాంగిల్ని పరావర్తన కోణము అంటారు. సో నేను మీకు ఇక్కడ ఫస్ట్ ఇది అందరు చెప్తారు, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇదేంటిది? ఫస్ట్ ఏంటిది అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకేనా. పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణము. ఎక్కడ అంటే ప్లెయిన్ మిర్రర్లో. ఓకేనా. సో రెండోది ఏంటిది అంటే ఓకేనా, ఈ యొక్క ఐ అంటే ఇన్సిడెంట్ రే, ఆర్ అంటే రిఫ్లెక్టెడ్ రే, ఎన్ అంటే నార్మల్ రే. ఈ యొక్క ఐ, ఈ యొక్క ఆర్, ఈ యొక్క ఎన్ ఒకే తలం మీద ఉంటాయి. ఓకేనా. ఈ IRNR లైస్ ఇన్ ద సేమ్ సర్ఫేస్. ఓకేనా. లేదా సేమ్ ప్లేన్, ఒకే తలంలో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఇది చాలాసార్లు అడిగారు. ఇది మీకు తెలిసినా తెలియపోయినా కొంతమందికి తెలుసుండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. అదేంటిది అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. ఈ మూడు కూడా ఒకటే తలంలో ఉంటాయి. ఓకేనా. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.